ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, తేదీ 22 ఫిబ్రవరి 2026 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 తిథి పంచమి ఉదయం 11:09 వరకు, తరువాత షష్ఠి. నక్షత్రం అశ్విని సాయంత్రం 5:53 వరకు, తరువాత భరణి. యోగం శుక్ల మధ్యాహ్నం 1 గంట వరకు. కరణం భాలవ ఉదయం 11:09 వరకు, తరువాత కౌలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:06 నుండి 5:54 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం మధ్యాహ్నం 2:06 నుండి 3:37 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:43 నుండి 5:30 వరకు. రాహుకాలం సాయంత్రం 4:50 నుండి 6:16 వరకు. యమగండం మధ్యాహ్నం 12:29 నుండి 1:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:50 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగంలో ప్రశంసలు పొందే అవకాశం ఉంది. అశ్విని నక్షత్ర ప్రభావంతో ఉత్సాహంగా ఉంటారు. వృషభరాశి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. మధ్యాహ్నం తర్వాత శుభవార్త వినే అవకాశం ఉంది. మిథున రాశి మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. వ్యాపారులకు లాభదాయకమైన రోజు. కర్కాటక రాశి భావోద్వేగాలకు లోను కాకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటి పనులపై దృష్టి పెడితే మంచిది. సింహరాశి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. కన్యరాశి పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. సహనంతో ఉండటం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తులారాశి కొత్త అవకాశాలు మీ ముందుకొస్తాయి. భాగస్వామ్య వ్యవహారాల్లో లాభం. వృశ్చికరాశి ఉద్యోగ మార్పు ఆలోచనలు రావచ్చు. ఆర్థిక లాభం సాధ్యమవుతుంది. ధనస్సు రాశి విద్యార్థులకు మంచి రోజు. గురువుల ఆశీర్వాదం లభిస్తుంది. మకర రాశి పనిలో ఒత్తిడి ఉన్నా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కుంభరాశి భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త. నూతన ఒప్పందాలకు ఇది మంచి సమయం. మీనరాశి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సహకారం ఉంటుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.